హాయ్ గాయ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. సో నిన్నైతే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సర్వదర్శనానికి అయితే టికెట్స్ అయితే తీసుకున్నాం గాయ్స్. సో నిన్న అంటే మేము యాక్చువల్గా తిరుపతికి రావడమే ఏ ప్లానింగ్ లేకుండా అయితే వచ్చినాము. అంటే టికెట్స్ ఏం బుక్ చేసుకోలేదు, రూమ్స్ ఏం బుక్ చేసుకోలేదు, బ్లైండ్గా అయితే వచ్చినాము. సో ఏమైందంటే నిన్న టికెట్స్ తీసుకొని రూమ్కి అయితే వెళ్ళిపోయినాము. సో రూమ్కి వెళ్ళిపోయి ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ దగ్గర 7 అవుతుంది గాయ్స్. ఒక్కసారి చూడండి, బయట తిరుపతిలో అయితే వర్షం పడుతుంది. సో మొత్తం మాకు ఎదురుగున్న కొండ మొత్తం ఏ మాత్రం కూడా కనిపించట్లేదు గైస్. సో మొత్తం రోడ్లు మొత్తం మంచుతోనే ఉంది. సో ఇప్పుడైతే మనం తిరుపతికి అంటే తిరుమలకి అయితే స్టార్ట్ అయినాము. ఎర్లీ మార్నింగ్ మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి అందరం సో తిరుపతికి అయితే స్టార్ట్ అయినాం. మాకు నార్మల్గా దర్శనం టికెట్ వచ్చేసి 4K ఉంది, కానీ 4K మిస్ చేసినాము. సో అయినా కూడా వెళ్ళొచ్చాను అన్నారు. సో రెడీ అయితే ఇప్పుడైతే వెళ్తున్నాము. మా చిన్నోడు అయితే మంచిగా రెడీ అయ్యిండు. మా చిన్నగాన్ని ఇంకా మంచిగా రెడీ చేసి చూపిస్తాను. సో మా చిన్నోడిది ఈరోజు పుట్టెంటుకలు అనమాట. సో పొట్టోడికి దగ్గర 3 years ఇప్పుడు రన్నింగ్ అవుతున్నాయి. సో ఈ పుట్టెంటుకలు ఇక్కడ తీద్దామని చెప్పేసి అయితే ప్లాన్ చేసుకొని డైరెక్ట్ ఇటే వచ్చేసినాం కాబట్టి సో రూమ్స్ అవి ఏం బుక్ చేసుకోలేదు. సో వెళ్ళి ఎంటికలు తీపించుకొని ఇంకా కంటిన్యూస్గా దర్శనాలు అయితే వేసుకుందాము. సో ఇప్పుడైతే తిరుపతిలో ఫుల్ వర్షం పడుతుంది గాయస్. రోడ్ పైన వ్యూ ఎలా ఉంది, సో వాతావరణం ఎలా ఉంది, అందరు ఎంతమంది జనాలు ఉన్నారో చూపిస్తే వెళ్ళండి. ఇప్పుడైతే ఎంట్రన్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. మన నార్మల్గా కపిలేశ్వర టెంపుల్ దగ్గర ఎంట్రన్స్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో. సో అక్కడికైతే వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళి మనం లగేజ్ మొత్తం చెక్ చేయించుకొని సో మళ్ళీ పైకి అయితే వెళ్ళిపోవాలి. సో ఒకసారి చూపిస్తా చూడండి గాయస్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడైతే మనం తిరుపతిలో ఉన్నాం గాయస్. సో ఇక్కడ నుంచి వెళ్ళి మన తిరుమలకి వెళ్ళే ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అయింది గాయస్. సో ఇదే ఘాట్ రోడ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవబోతుంది. సో లోపలికి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఇప్పుడు మనకు వెహికల్ చెకింగ్ అయితే ఉంటుంది గాయస్. సో వెహికల్ చెకింగ్ చేయించుకొని సో మన లగేజ్ అంతా చెక్ చేయించుకొని లోపలికి అయితే స్టార్ట్ అవ్వాలి. ఒక్కసారి నా బ్యాక్గ్రౌండ్ వ్యూ చూడండి గాయస్. తిరుపతిలో ఇప్పుడు లైట్గా వర్షం అయితే పడుతుంది. వర్షం కూడా కాదు, ఇది మంచు పడుతుంది గాయస్. ఇక్కడ కంప్లీట్ ఫాగ్ అయితే వస్తుంది. ఇంకా చూడండి, మనం ఇక్కడ నిల్చుంటే నార్మల్గా వెనకాల కొండ, నార్మల్గా తిరుపతి అవన్నీ కూడా గుట్ట కనిపిస్తుంది కదా. సో ఆ గుట్ట ఏం కనిపించట్లేదు గాయస్, కంప్లీట్ ఫాగ్.
మనం వెళ్తుంటే ఇంకా వ్యూ ఎలా ఉంటుందో అర్థం అవ్వట్లేదు. సో తప్పకుండా ఆ వ్యూ మొత్తం మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఈ వెదర్ ఎంజాయ్ చేస్తూ సో గోవింద అనుకుంటూ మనమైతే స్టార్ట్ అయిపోదాం. లెట్స్ గో. సో గాయస్ నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నా గాయస్. వెనకాల చూడండి ఏం కనిపించట్లేదు. ఇప్పుడు ఘాట్ రోడ్లు ఎట్లా పోతాం ఏందో ఏం అర్థమవుతలేదు. సో ఫుల్ అయితే ప్రిపేర్డ్గా ఉండాలి గాయస్, ఎందుకంటే ఏం కనిపించదు. సో పదండి ముందుకెళ్దాం. గాయస్ ఇక్కడైతే నార్మల్గా ఈ ఘాట్ రోడ్, తిరుమలకి వెళ్ళే ఘాట్ రోడ్ మొత్తాన్ని 1947లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు అయితే కట్టించారనమాట. సో అంటే ఈ రోడ్ని అయితే వేశారు. సో తిరుమలకి వెళ్ళడానికి 2 వేస్ ఉన్నాయి, మనందరికీ తెలిసిందే. వెళ్ళడానికి ఒక రూటు, మళ్ళీ దిగడానికి ఒకటి ఘాట్ రోడ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఇంత మంచులో కూడా నార్మల్గా మొబైల్లో కొంచెం కనిపిస్తుంది కానీ లైవ్లో అయితే అసలు క్లియర్గా లేనేలేదు గాయస్. సో ఇక్కడ నార్మల్గా ఇప్పుడు మనకు ఎదురుగా కనిపిస్తుంది, మనకు అందరికి తెలిసిందే వెహికల్ చెకింగ్ అనమాట. సో ఇక్కడ వెహికల్ చెకింగ్ చేయించుకొని మనం తీసుకొచ్చుకున్న పర్సనల్ బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్తో సహా చూపించాలి వాళ్ళకి. సో అన్ని లగేజ్ వెహికల్స్ మొత్తం చెకప్ చేయించుకున్న తర్వాత మనల్ని అయితే పైకి అయితే పంపిస్తారు గాయస్. సో ఇక్కడ మేమైతే వెయిట్ చేస్తున్నాము. చూడండి మా పక్కన ఎన్ని వెహికల్స్ ఉన్నాయో, పెద్ద పెద్ద జీపులు, పెద్ద పెద్ద వెహికల్స్, ట్రావెల్ వెహికల్స్ మాట్లాడుకొని అయితే వచ్చారు. సో మనమైతే ఆల్మోస్ట్ ఎంట్రీ అవుతున్నాము. సో మన వెహికల్స్ అండ్ మన లగేజ్ కూడా చెకప్ చేయించుకొని ముందుకైతే వెళ్దాం గాయస్. సో నేనైతే ఏమనుకుంటున్నా అంటే ఇట్లా బయట అంటే ఇప్పుడు మనకు తిరుమల కింద ఉన్నాం, మనం తిరుపతిలో ఉన్నాము, ఇక్కడే ఇంత మంచు పడుతుంది, ఇంత కూల్ ఉంది. సో పైకి వెళ్తే మా సిచ్యువేషన్ ఏంటి, అసలు మేము ఫుల్ ప్రిపేర్డ్ కూడా లేము. ఎందుకంటే కొన్ని స్వెటర్స్ కానీ లేకపోతే కొంచెం ముందుగా లగేజెస్ కానీ తెచ్చుకోవాలి కదా. సో మేము అట్లా ఏం లేదు, చూడండి మన వెనకాల డిక్కలు ఏం కనిపించదు. సో ప్రిపేర్డ్ అయితే లేకుండే. చూద్దాం. నేనైతే ఫుల్ ఆఫ్ ఎక్సైటెడ్, ఎందుకంటే నార్మల్ టైంలో అందరు వస్తారు, ఇట్లాంటి మంచు కూర్చి మంచిగా మొత్తం ఫుల్ ఆఫ్ కూల్ వెదర్లో రావడం అనేది స్పెషల్ గాయస్. సో నేను ఆ వ్యూ చూడడానికి మస్తు ఎక్సైటెడ్ ఉన్నా. సో చాలా మట్టుకు రోడ్ అయితే ఫాగ్తో అయితే నిండిపోతుంది గాయస్. సో మేము వెళ్తుంటే ఇంకా తిరుమలకు ఘాట్ రోడ్కు పైకి వెళ్తుంటే ఫాగ్ అయితే వస్తుంది గాయస్. సో ఇక్కడ మనకు గరుడవేగ అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఎంట్రన్స్ దగ్గర నుండి ఇప్పుడు వెహికల్ ఎక్కడైతే మనం చెకప్ చేయించుకున్నామో అక్కడ నుండి దగ్గర తిరుమలకి అయితే 23 కిలోమీటర్స్ అయితే ఉంటుంది గాయస్. సో చూడండి మన ముందు వెహికల్స్ వెళ్తున్నాయి. సో ఈ ఘాట్ రోడ్లో ఏంటంటే నార్మల్ టైంలో, వర్షాలు పడే టైంలో, మంచు టైంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే కొండ చర్యలు విరిగిపడే అవకాశాలు ఉంటాయి. సో తిరుమల టీటీడీని మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్కడైతే కొండ చర్యలు ఇంతకుముందు విరిగిపడ్డాయో సో అక్కడ జాలీలు అయితే కట్టిరు గాయస్. సో ఎందుకైనా మంచిది, వాళ్ళు కూడా కొంచెం సేఫ్టీ వైజ్గా జాలీలు అట్లా కట్టిరు, మనం కూడా సేఫ్టీ ఉండాలి కాబట్టి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి కాబట్టి. సో చూసుకుంటూ వెళ్ళండి, ఓవర్ క్రాస్ అయితే చేయొద్దు వెహికల్ని, సింగిల్ వే కాబట్టి మంచిగా నార్మల్ ఒక వెహికల్ ఇంకొకరు వెళ్ళిపోవాలి. సో అదే సేఫ్ అనమాట. సో ఇక్కడ చాలామంది 2 వీలర్స్ పైన, 4 వీలర్ పైన అయితే వెళ్తున్నారు. ఇక్కడ చూడండి మనకు లెఫ్ట్ రైట్ సైడ్లో బోర్డ్స్ అయితే పెట్టారు గాయస్. ఏమనంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వెహికల్ దిగకండి, ఎందుకంటే వైల్డ్ యానిమల్స్, నార్మల్ యానిమల్స్ కానీ రోడ్ క్రాస్ చేస్తాయి. సో వెళ్ళేటప్పుడు కూడా స్పీడ్ లిమిట్స్ అనేది ఇచ్చారు గాయస్. సో ఒక్కసారి పైకి చూడండి, మొబైల్ కొంచెం మంచిగా ఎడిట్ చేసుకొని క్లారిటీగా కనిపిస్తుంది కానీ సో మాకైతే దగ్గర మా ముందు వెహికల్ తప్ప అంతకుముందు వెహికల్ కూడా పర్ఫెక్ట్గా కనిపించట్లేదు. చూడాలి ముందుకు వెళ్తే అసలు ఎట్లుంటుందో సిచ్యువేషన్. ఇక్కడ చూడండి రోడ్ కన్స్ట్రక్షన్ అట్లా చేస్తున్నారు, అంటే రిపేర్ చేస్తున్నారు. సో అవి కూడా చూసుకుంటూ నార్మల్గా కొంచెం మెల్లగా వెళ్ళాలి. మేము లెఫ్ట్ సైడ్లో చూడాలా, రైట్లో చూడాలా, ఎటు చూడాలో అర్థం అవ్వట్లేదు గాయస్. సో మస్తు ఎక్సైటెడ్ ఉన్నాము, మొత్తం పొగ మంచే.
సో గాయస్, తిరుమల ఘాట్ రోడ్ ఎంత చూసినా కూడా మనసుకు తనివి తీరదు గాయస్. సో ఈ మంచి కూల్ వెదర్ని, ఆ స్వామివారి దర్శనం చేసుకునే వెళ్ళే రూట్ని, ఈ మంచి అంటే తిరుమల అనగానే భూలోక స్వర్గం అంటారు కదా గాయస్. సో ఇప్పుడు ఆ స్వర్గం అయితే స్టార్ట్ కాబోతుంది. ఈ తిరుమల ఘాట్ రోడ్ను, ఈ స్వర్గాన్ని చూస్తూ మీరు కూడా గోవిందా గోవిందా అనుకోండి గాయస్. సో ముందుకైతే వెళ్దాం. ఈ వీడియో చూస్తూ మీరు కూడా ఫుల్ హ్యాపీ అవుతారని అనుకుంటున్నాను. ముందుగా మన వీడియోకి ఒక లైక్ అయితే వేసుకోండి గాయస్. సో చలో వెళ్ళిపోదాం. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నందనందన గోవింద, నవనీత చోర గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. శిష్టపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. వజ్రమకుటధర గోవింద, వరాహమూర్తి గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద.
గోవింద గోవర్ధనోద్ధార గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దశరథ నందన గోవింద దశముఖ మర్దన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియనే గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద మధుసూదన హరి గోవింద మహిమ స్వరూప గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద మొత్తానికైతే తిరుమలకైతే రీచ్ అయిపోయినాం గాయస్. చూడండి రోడ్ పైన ఎంతమంది ఉన్నారో. రేవా లెఫ్ట్ సైడ్లో చూడండి వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే ఇచ్చారు. ఎంత బాగుందో స్వామివారు అయితే మొత్తం గ్రీనరీతో వెనకాల డెకరేట్ చేసి స్వామివారి విగ్రహాన్ని అయితే పెట్టారు గాయస్. చూడండి చాలామంది తిరుమలకు వచ్చిన వాళ్ళు ఇక్కడే ఫొటోస్ దిగుతుంటారు. సో ఇవి మనకి ఎదురే కనిపించేటి ఫ్రీ బస్సులు గాయస్, అందులో ఫ్రీగా వెళ్ళిపోవచ్చు మనం. అండ్ తిరుమలకి అయితే కంప్లీట్గా రీచ్ అయిపోయినాం. సో చూడడానికైతే అద్భుతంగా ఉంది. సో చాలామంది జనాలు అయితే ఉన్నారు గాయస్. సో నేనైతే ఫుల్ ఆఫ్ ఎక్సైటెడ్ ఉన్నా. ఎప్పుడు టెంపుల్ ముందుకు వెళ్తానా, సో ఎప్పుడు స్వామివారి దర్శనం చేసుకుందాం అన్నట్టే ఉంది గాయస్. సో ఇక్కడ నుండి మనం వెహికల్ పార్కింగ్ అయితే వెతుక్కోవాలి. ఎటు సైడ్ చూసినా కూడా వెహికల్ పార్కింగ్ కనిపించట్లేదు గాయస్. సో మొత్తం వెహికల్ పార్కింగ్స్ అయితే మొత్తం ఫుల్ అయిపోయినాయి. సో ఆ వెహికల్ పార్కింగ్ ఫుల్ అయిపోయినాయి అంటే ఇక్కడ చూడండి మొబైల్లో కొంచెం క్లియర్గా కనిపిస్తుంది, కానీ మనకు ఎదురుగా 50 మీటర్స్ 500 మీటర్స్ అంటే 100 మీటర్స్ దూరంలో ఉన్న మనుషులు వెహికల్స్ ఏం కనిపించట్లేదు. మేమైతే స్లోగా 20-30లో వెళ్తున్నాం గాయస్. సో ఇక్కడ చూడండి కొంచెం వెహికల్ పార్కింగ్ దొరకంగానే మన వెహికల్ అయితే పార్క్ చేసుకొని డైరెక్ట్ ఇంకా మనం ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ దర్శనానికి అయితే వెళ్ళిపోవాలి. సో అదే చూస్తున్నాం గాయస్. సో గాయస్ మొత్తం మంచి ఏం కనిపించట్లేదు అసలు. అయితే రోడ్లు కూడా 100 మీటర్స్లో ఉన్న మనిషి కూడా అసలు రోడ్డు కానీ మనుషులు కానీ వెహికల్స్ కానీ ఏం కనిపించట్లేదు గాయస్. సో ఏం అర్థం అవ్వట్లేదు. సోను ఇక్కడ. సో గాయస్ ఇప్పుడైతే అమ్ములకు ఎంటికలు తీయించడానికి వెళ్తున్నాము. సో తలనీలాలు ఇవ్వడానికి అయితే వెళ్తున్నాము. సో తలనీలాలు తీయించిన తర్వాత సో ఇప్పుడు తలనీలాలు తీసేది వీడియో అయితే తీసి చూపిస్తారు. సో అది ఏడుస్తుందా సతాయిస్తుందా మంచిగా ఉంటుందా ఏం అర్థం అవ్వట్లేదు గైస్. సో ముందుకెళ్తే అయితే వీడియో కంటిన్యూ చేద్దాం. మనకు వెహికల్ అయితే ఇక్కడ పార్క్ చేసుకున్నాం. సో ఇక్కడ పార్క్ చేసుకొని కళ్యాణ కట్ట దగ్గరికి అయితే వెళ్దాం. లెట్స్ గో.